గుడ్ ఈవినింగ్. రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ అల్లుడు సీను. ఈ సందర్భంగా మూవీ గురించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మూవీ టీమ్ మెంబర్స్ శ్రీనివాస్ గారు అండ్ వివి వినాయక్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఒక కొత్త హీరో కలెక్షన్స్ చూస్తే ఆల్మోస్ట్ 25 crores. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఒక కొత్త న్యూ కమర్తో నేను ఒక మూవీ తీస్తున్నాను ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది అని? లేదండి, ఈ కలెక్షన్స్ అయితే మాత్రం నేనే కాదు మా టీంలో ఎవరో ఎక్స్పెక్ట్ చేయలే. అంటే నేను బాగుంటుందని అనుకున్నా. అంటే నేనైతే ఒక నైజాం ఒక టోటల్గా ఒక 8 నుంచి 10 కోట్లు చేస్తుందేమో అని అనుకున్నాం. సో ఇంత అమౌంట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, రైట్? ఓకే, సో మూవీ రిలీజ్ అయింది. హౌ ఇస్ ద రెస్పాన్స్? ఎక్స్ట్రార్డినరీ అండి. అసలుకి ఎక్కడికి వెళ్ళినా మీరు థియేటర్స్ కి వెళ్ళి చూసారా? యా అండి. అసలుకి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలో మీకు చాలా మంది తెలిసి ఉంటారు. సో ఇండస్ట్రీ రెస్పాన్స్, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? అందరూ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అందరికి ఒక షాక్ లాగా ఇంత బాగా చేస్తాను అని అందరూ షాక్ అయ్యి నాకు ఫోన్ చేయటం. అట్ ది సేమ్ టైం ఆడియన్స్ మధ్యలో చూసి సినిమా చూసాను, అమేజింగ్ అప్లాజ్ అనమాట. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. అంటే షాక్ అయింది ఇండస్ట్రీలో వేరే వాళ్ళు ఎవరు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అంటే కూడా ఉండే ఫ్రెండ్స్ అందరూ నా దగ్గర కూడా వచ్చారనమాట. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదేమో కదా. అంటే రోజు మనతో తిరిగే అబ్బాయి కదా అని ఉంటుంది వాళ్ళకి. వాళ్ళందరూ వచ్చి అంకుల్ అసలు మేము చూసి షాక్ అయ్యాం, తినేనా సాయనా అని చెప్పేసి. సో మీకేమనిపిస్తుంది రెస్పాన్స్ చూసాక? దిల్ మూవీలో నితిన్తో చేశారు, తర్వాత చాలా మూవీస్ అన్ని టాప్ స్టార్స్తో చేశారు, మళ్ళీ ఒక న్యూ కమర్. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను షూటింగ్ చేసిన అంటే బాగా ట్రైన్ అయ్యాడండి. అంటే సినిమా మేము చేయాలి అని అనుకున్న తర్వాత మంచి ఈ 4-5 years బాగా ట్రైన్ అయ్యాడు. వచ్చి 4-5 years బ్యాక్ అనుకున్నారా ప్రాజెక్ట్? అంటే మీతోటే అనుకున్నారా? ఓకే. నేను చేస్తానని చెప్పిన తర్వాత తను బాగా నేర్చుకున్నాడు అన్నీ. నేను షూటింగ్లోకి వచ్చిన తర్వాత ఒక 2 days కొత్త అబ్బాయి అనే ఉందంతే. దాని తర్వాత నాకు ఒక పాతలాగే అనిపించింది. నేను అనుకున్నా ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటారు, 4-5 సీన్లు అయిన తర్వాత కొత్త అబ్బాయిని మర్చిపోతారని అనుకున్నా. అదే జరిగింది. ఇంకోటి ఏంటంటే థియేటర్లో చూస్తే కొత్త అబ్బాయిలా లేడు, చాలా హీరోస్ పోలికలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఏమో ఒక సైడ్ నుంచి ఒక యాంగిల్ నుంచి ఆది అంటున్నారు, ఒక యాంగిల్ నుంచి వరుణ్ సందేశ్, రామ్ చరణ్, ఇలా డిఫరెంట్. మీకు ఆ టాక్ వచ్చిందా? లేదండి. లేదా? కానీ యాక్చువల్గా చాలా మంది ఫ్రెండ్స్ కానీ ఆడియన్స్ కానీ చాలా మంది చూసి చాలా మంది పోలికలు, చాలా మంది హీరోస్ పోలికలు ఉన్నాయి చెప్పేసి అంటున్నారు. సో మీరు ఫస్ట్ మూవీది బ్యాక్గ్రౌండ్ కూడా హీరో బ్యాక్గ్రౌండ్ లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్కి. సో మీరు ఎలాంటి లుక్స్ విషయంలో కానీ ఎక్స్ప్రెషన్స్ విషయంలో, ఫైట్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఒక కమర్షియల్ హీరోగా నిలబడాలంటే. సో దానికి ఎలాంటి వర్క్ చేశారు? ఐ డన్ లైక్ అన్ని విధాలు నేర్చుకున్నానండి. లైక్ డ్యాన్స్ కానీ, జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్, యాక్టింగ్ కోర్సెస్ ఐ డన్ ఇన్ బాంబే, వియట్నాం అండ్ US అన్ని నేర్చుకొని చేశాను అనమాట మూవీని. ఓకే. సో ఇప్పుడు డాన్స్ చూస్తే చాలా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు డాన్స్లో? అబ్సల్యూట్లీ ఒక పర్ఫెక్ట్ డాన్సర్లా డాన్స్ చేశారు. నేను నిజంగా చాలా మంది అడ్మైర్ అవుతానండి. బికాజ్ చాలా మంది అంటే ఇష్టం నాకు. బికాజ్ చిన్నప్పటి నుంచి అన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక అడ్మైర్ అనమాట. ఓకే. సో వినాయక్ గారు మీరు చెప్పండి, ఈ మూవీ తీసుకుంటే మీరు తనకి యాక్చువల్లీ తన షోల్డర్స్ మీద చాలా భారం వేశారు అనిపిస్తుంది. బికాజ్ మీరు, సమంత, తమన్నా, చోటాకి నాయుడు గారు, మొత్తం బెల్లంకొండ సురేష్ గారు, మొత్తం అందరూ బిగిస్. సో ఒక స్టార్టింగ్ హీరోని తీసుకువెళ్ళి ఇంత పెద్ద మూవీలో మీకు అనిపించలేదా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వేసేసాము అని చెప్పేసి? తన మీద రెస్పాన్సిబిలిటీ మా మీద సేమ్ టైం తన మీద కూడా ఉంటుంది కదా, హోప్స్ ఎక్కువ ఉంటాయి కదా. అంటే ఇంక చేయి నాకు ఒక నమ్మకం ఉంది. అంటే వాళ్ళ ఫాదరు ఆ అబ్బాయిని లాంచ్ చేసే విధానంలోనే ఒక పెద్ద ప్రాజెక్ట్తో ఒక పెద్ద హీరోని లాంచ్ చేసినట్టే చెయ్యాలని వాళ్ళ ఫాదర్ దాన్ని మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు ఆయన. అది మూవీలో కనిపిస్తుంది కూడా, వెరీ లగ్జరీ, అంటే చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఉన్న లొకేషన్స్ ఇంతవరకు ఏ సినిమాలోనూ షూట్ చేయలేదా? అన్ని అత్యద్భుతమైన లొకేషన్స్. అక్కడ ఎవరు కెమెరా పెట్టలేదు అసలు. అలాగే ఇండియాలో మేము ఇక్కడ ఏదైనా తీసినా కూడా, స్టూడియోలో తీసినా కూడా మంచి మంచి సెట్స్, చాలా కలర్ఫుల్గా ఐ ఫీస్ట్గా తీసాం. అంటే ఇప్పుడు వరకు విజువల్
ఎఫెక్ట్ యా విజువల్ ట్రీట్ అండ్ ఇప్పటి వరకు అసలు ఎవరు టచ్ చేయని అవునండి. మొత్తం లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ రైట్. అవునండి. సో యా కమింగ్ టు తమన్నా, ఇప్పటి వరకు తమన్నా చాలా మూవీస్లో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది బట్ ఐటమ్ సాంగ్ చేయలేదు. అసలు ఎలా కన్విన్స్ చేశారు మీరు? అంటే నేను ఏం చెప్పానంటే ఇది ఐటెం సాంగ్లా కాదు, ఒక స్పెషల్ సాంగ్లా ట్రీట్ చేస్తాను. ఓకే. అంటే నువ్వు చేస్తే దాన్ని ఏదో మిస్యూజ్ చేయకుండా, తన స్టేచర్ నీ స్టేచర్ ఇది అవ్వకుండా, యా ఆడ్గా ఉండకుండా just పిచ్చి పిచ్చి లిరిక్స్ లేకుండా, అది నేను బోస్ గారికి చెప్పాను, చంద్రబోస్ గారికి. చంద్రబోస్ గారు దాన్ని ఒక కాన్సెప్ట్ సాంగ్ లాగా బాగా రాశాడు అతను. ఓకే. అలాగే దేవి కూడా ఒక మరీ ఐటెం సాంగ్లా కాకుండా అలా తన మన మీద గౌరవంతో చేసినప్పుడు దాన్ని ఆ రెస్పెక్ట్ని కాపాడుకోవాలన్నట్టే చేసాం. అది మాకు చాలా హెల్ప్ అయింది. సాంగ్ రాగానే అందరూ కూడా చాలా కానీ సూపర్. స్టార్టింగ్ లో పెట్టేశారు కదా సాంగ్. చాలా మంది అది సెకండ్ మిస్ అయితే సాంగ్ పోయినట్టే. అందుకే మళ్ళీ చూస్తారు కదండి. ఓ మళ్ళీ దానికోసం చూస్తారా అలా పెట్టారా? లేదు లేదు అలానే కథాపరంగా పెట్టాము. కానీ ఇందాక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటున్నారు, సార్ అది సెకండ్ హాఫ్లో ఉంటుంది, క్లైమాక్స్ ఉందని అనుకున్నాను. అందరూ అలాగే అనుకుంటారు కానీ ఈక్వల్లీ అంత ఎనర్జెటిక్ సాంగ్ అల్లుడు సీను టైటిల్ సాంగ్ క్లైమాక్స్లో. యా ఓరి దేవుడు అండ్ అల్లుడు సీను బంపర్ హిట్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా అవే సాంగ్స్ వినిపిస్తున్నాయి. అవును. సో కమింగ్ టు యూ, సమంత తోటి వర్క్ చేయడం అట్ ది సేమ్ టైం తమన్నాతో, ఇద్దరు సీనియర్స్ కదా. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్? బట్ ఐ క్వైట్ సర్ప్రైజ్ అండి. ఇద్దరు అసలు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అసలు డెబ్యూటెంట్ ట్రీట్ చేసి ఎప్పుడు ట్రీట్ చేయలేదు నన్ను. దే రియల్లీ సా లైక్ యాక్టర్ని ఎలా చూస్తారో మామూలు యాక్టర్ అలానే చూశారు. సో వాజ్ వెరీ హ్యాపీ, చాలా సపోర్టివ్. సో మీరు అంటే మీ ఎక్స్ప్రెషన్స్కి కానీ లేకపోతే ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఎలాంటి ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ మీకు? లేదండి, అంటే వినాయకులే తీసుకునేవాళ్ళు కేర్ అంతా. ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాలి, ఎలా యాక్ట్ చేయాలి అన్నీ వినాయకులే. ఫైనల్ కాల్. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. హలో హలో, చెప్పండి వేణు గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వినాయక్ గారు, కంగ్రాచులేషన్స్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. సార్ మూవీ చూసారా? ఆ మూవీ చూసామండి ఫస్ట్ రోజే. ఓకే. బాగా చేశాడు శ్రీనివాస్ అన్నయ్య, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యాక్టింగ్ ఫస్ట్ సినిమాకి అడిపోయిందన్న. థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ. వినాయక్ గారు కూడా చాలా అసలు మంచిగా తీశారు సినిమా మాత్రం మీరైతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వేణు గారు మీకు ఇంకా మూవీలో ఏమేమి నచ్చాయి? ఏంటండి? ఇంకా ఏం నచ్చాయి మూవీలో? అది ఏరోప్లేన్ సీన్ బాగుందండి ట్విస్ట్ లో. అవును, Okay. మంచి సీన్ అది. అది బ్రహ్మానందం గారు ఇట్లా సైనడేవ్ దొరుకుతాయని అంటారు కదా, అది ఇంకా మంచిగా. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వేణు మచ్. గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చేజింగ్ సీన్ చాలా సెన్సేషన్ అండ్ ఎయిర్పోర్ట్లో అసలు అది ఎలా వర్కౌట్ అయింది? అది రసల్ ఖైమా అని ఒక ఎయిర్పోర్ట్ అండి, దుబాయ్ పక్కన Okay. ఉంది. ఆ ఎయిర్పోర్ట్లో షూట్ చేసాం. సో అది చాలా రిస్కీ కదా. రిస్కేనండి, ఎందుకంటే ఎవరైనా ఒక వెహికల్ డ్రైవర్ ఎవరైనా చిన్న తప్పు చేసి ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా కోట్లాది రూపాయలు ఇది. కానీ సినిమాకి అది ఒక ప్రాణం. సినిమాకి ఆ ఎపిసోడ్ చాలా కీలకం. అంటే నేను చేసిన ఆది సినిమాలో ఫస్ట్ ఆ సుమూల్ బ్లాస్టింగ్ ఆ రేంజ్ లో ఉంది ఆల్మోస్ట్. ఎలాగైతే మంచి ఇదైందో ఎలాగైనా మీరు ఒకటే ఉంది మైండ్ లో, తను ఎలాగైనా బాగా ఎస్టాబ్లిష్ చేయాలి, అదే కదా. అంతే. ఇంకా నాకే కాదు, మా టీం అందరికీ అదే. ఇంక వేరే కో ఆర్టిస్టులకు కానీ, బ్రహ్మానందం గారికి కానీ, ప్రకాష్ రాజ్ గారికి, ఎవరికైనా అదే. ఇంక రెండోది ఏం లేదు, తను ఎస్టాబ్లిష్ అవ్వాలంతే. ఇప్పుడు ఇంకో కాల్ రెడీగా ఉంది. హలో 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 వేణు గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. చూసారా మూవీ? చూసాను మేడం. ఓకే, ఎవరితో మాట్లాడతారు? వినాయక్ గారు ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు, ఎవరితో మాట్లాడతారు? ఫస్ట్ డైరెక్టర్ గారికి ఇవ్వండి మేడం. యా షూర్, మాట్లాడండి. హలో సార్ నమస్తే సార్, వినాయక్ గారు. నమస్తే వేణు గారు. సార్ బాగున్నారు సార్? బాగున్నాను సార్. సార్ మీ కాల్ కోసం చాలా ట్రై చేశాను సార్, చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నా సార్, అసలు కలుస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అవునా? అయ్యో, మీరు కాల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఎక్కడ వరంగల్ నుంచి చేస్తున్నారా? సార్ వరంగల్ నర్సంపేట సార్, వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే, ఎక్కడ చూసారు సినిమా? సార్ నర్సంపేటలోనే సార్, జయశ్రీ థియేటర్. ఓహో, అక్కడే ఉందా? ఓకే, మీ ఊర్లో. ఓకే, మీకు ఏం నచ్చింది వేణు గారు? సార్ దాంట్లో హెలికాప్టర్ ఫ్లైట్ ఉంది సార్ సీన్. ఆ ఫ్లైట్ చేజ్ నచ్చిందా? ఫ్లైట్ సీన్ అసలు ఆ హీరో కళ్ళు మూసుకోవడం కదా సార్, అసలు ఆ సీన్ మేమే కళ్ళు మూసుకున్నాం సార్.
అవునా? అంత బాగుంది సార్ ఆ సీన్ అయితే. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో మా శ్రీనివాస్తో మాట్లాడండి. కానీ నిజం చెప్పాలంటే మీ డైరెక్షన్ నాకు చాలా బాగుంది సార్. అంటే బాగా నచ్చుతుంది సార్ సినిమా. థ్యాంక్ యూ, డైరెక్షన్ కానీ. థ్యాంక్ యూ వేణు గారు. ఓకే, శ్రీనివాస్తో మాట్లాడండి వేణు గారు. హలో మాట్లాడుతున్నాను. హలో సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ ఫస్ట్ మూవీ హైలైట్ సార్ సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు మీరు ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసిన ఫీలింగ్ ఎలాంటి ఫీలింగ్ లేకుండా సూపర్ గా యాక్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం నచ్చింది సార్ నా పర్ఫార్మెన్స్లో మీకు? మీ పెర్ఫార్మెన్స్ లో బండి లాస్ట్ క్లైమాక్స్ లో బైక్ మీద వెళ్తూ కట్టి తెస్తారు చూడండి. సుమో పంచర్ చేస్తారు చూడండి క్లైమాక్స్ లో. సీన్ హైలైట్ సార్. ఇక సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇక బ్రహ్మానందంతో ఆడుకుంటారండి, అది హైలైట్ సార్. ఆ సార్ తోటి ఆడుకునే సీన్ అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. మళ్ళీ ఒకసారి చూడండి మూవీ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. ఓకే. హలో హలో వినోద్ గారు. చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్. చెప్పండి, వినాయక్ గారు ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు, ఎవరితో మాట్లాడతారు? ఫస్ట్ డైరెక్టర్ గారికి ఇవ్వండి మేడం. యా షూర్, మాట్లాడండి. హలో. హలో. హలో వినోద్ గారు. హలో వినాయక్ సార్ గారు. సార్ బాగున్నారా? బాగున్నాం సార్. ఓకే. మీ మూవీ అంటే లగ్జరీ కార్లకు ఒక BMW ఎట్లా బ్రాండ్, మీ మూవీస్ అలా బ్రాండ్ పడిపోయింది సార్. థ్యాంక్ యూ లవ్ యూ వినోద్ గారు. వావ్. సార్ వినోద్ గారు. హలో. హలో వినోద్ గారు. సార్ సార్ నాకు నిజామాబాద్, నేను బాసర గుడికి ప్రతి సినిమా అప్పుడు బాసర గుడికి వస్తా. మా పిల్లలకి అక్కడ అక్షరాభ్యాసం చేయించాం. అవునా సార్? మీకు అక్కడ నిజామాబాద్లో మా హెచ్ గంగారాం గారు ఉన్నారు కదా. అవును సార్. హెచ్ గంగారాం గారు మాకు మంచి ఫ్రెండ్ అన్నమాట. అదే సార్. హీరో సీన్ ఇంట్రడక్షన్ సీన్ చేస్తా సార్. థ్యాంక్ యూ వినోద్ గారు, మీరు ఎరగదీశారు అంతే. భలే చెప్పారా మీరు. అది టవర్ పైన సీన్ ఒకటి, మళ్ళీ ఐటమ్ సాంగ్ కూడా బాగుంది సార్ తమన్నది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వినోద్ గారు. ఇంత స్టార్టింగ్ హీరో ఫస్ట్ మూవీకి ఈ రేంజ్ లో ఇప్పటి వరకు చూడలేదు సార్. అవును అవును, నిజంగానే ఒక నిర్మాత ఇంత ఖర్చు పెట్టి, అఫ్కోర్స్ వాళ్ళ అబ్బాయి అయినప్పటికీ కూడా ఇంత ఖర్చు పెట్టి ఒక మూవీని లాంచ్, ఒక హీరోని లాంచ్ చేయడం అనేది మన తెలుగులో ఫస్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. హలో. ఒక్క నిమిషం సార్. మాట్లాడండి. శ్రీనివాస్తో మాట్లాడు. వినోద్ సార్, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పటి వరకు వచ్చిన ఇండస్ట్రీ హీరోలలో టాప్ సార్. ఫస్ట్ మూవీతో ఇంత బెస్ట్ ఎవరు అనిపించుకోలేదు సార్. సార్ థ్యాంక్ యూ సార్, రియల్లీ మీన్స్ ఎ లాట్ సార్. సార్ ఒక్కసారి మా ఇంట్లో వాళ్ళందరికి హాయ్ చెప్పారా సార్? మీ నోట్ తప్పకుండా సార్. వేణు గారి ఫ్యామిలీ అందరికి బిగ్ హాయ్. వినోద్ గారి ఫ్యామిలీ. వినోద్ గారి ఫ్యామిలీ బిగ్ హాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. మళ్ళీ ఒకసారి చూడండి మూవీ. ఓకే శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఫస్ట్ మూవీకే యాజ్ యూజువల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వినాయక్ గారు, యువర్ ఫాదర్, అట్ ది సేమ్ టైం దేవి శ్రీ ప్రసాద్, ఎవ్రీథింగ్ అందరు బిగ్గీస్ ఉన్నారు. సో నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలనా, ఇది నాకు రిస్కీ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? యా అండి, కొంచెం ఫస్ట్లో అయితే షూటింగ్ స్టార్ట్ కాకముందు అయితే హ్యాడ్ లిటిల్ కొంచెం టెన్స్డ్ ఉన్నాను. వన్స్ కానీ షూటింగ్ ఫస్ట్ 2 days వినాయక్లో అందరు చాలా హ్యాపీగా, అందరు నవ్వుతూ సెట్లో ఉండేసరికి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇంకా అప్పటి నుంచి ఐ గాట్ యూస్ టు ఇట్. ఓకే, సో వినాయక్ గారు మీరు చెప్పండి, మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ తీసుకున్నారు ఈ మూవీకి. అంటే ఇప్పుడు నితిన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దట్ వాజ్ డిఫరెంట్, కానీ ఇప్పుడు దీన్ని చేసినప్పుడు ఓన్లీ దీన్నే ఎందుకు నమ్ముకున్నారు? యూ కెన్ గో విత్ ద అదర్ థింగ్ బికాజ్ ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్ 2 to 3 మూవీస్ మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేసే చాయిస్ మీకు ఉంటుంది కదా. సో ఇలాంటి టైంలో వై డిడ్ చూస్? అంటే ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి తీసుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జస్ట్ బికాజ్ యూ వాంట్ ఎస్టాబ్లిష్ హిమ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్? అంటే ఫస్ట్ ఒక మాస్ హీరోకి రీచ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఒక లవ్ స్టోరీ తీసుకుని చేసుంటే నాకు తెలిసి ఇంత రీచ్ ఉండేది కాదు. అంటే ఒక జస్ట్ మూవీ రిలీజ్ అయ్యి 6 days అయింది. ఆల్మోస్ట్ తను అందరికీ తన ఫేస్ కళ్ళు మూసుకుంటే తన ఫేస్ గుర్తొచ్చేలా అయిపోయాడు చాలా మందికి. రిలీజ్ అయ్యి 6 days అయింది, కానీ ఒక 1 month నుంచి రోజు టీవీలో చూస్తూనే ఉన్నాము. అంటే అదంతా స్ట్రాటజికల్గానే చేసాము. ఫస్ట్ నుంచి సినిమాకి సంబంధించిన ఏ విషయాలు ఇవ్వకుండా కరెక్ట్గా రిలీజ్కి ఒక 15 days నుంచి ఒక 50 daysకి చేసే పబ్లిసిటీని 15 daysలో చేసేద్దాం అని ఒక స్ట్రాటజికల్గా వాళ్ళ ఫాదర్ నేను కూర్చొని అనుకుని చేసాం అది.
నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే అండి, నాకు ఫస్ట్ నుంచి ఏదో లవ్ స్టోరీ చేయటం కన్నా ఒక సామాజిక పరమైన ఏదో సంథింగ్ మెసేజ్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్. మెసేజ్ అని కాదండి, ఏదో హీరో సాధించాలి, ఒక ఆశయం ఉండాలి. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను తీసిన ఫస్ట్ ఫిల్మ్లో ఆది సినిమాలో ఎన్టీఆర్ తండ్రి ఆశయం కోసం పోరాడతాడు. అలాగే బన్నీ సినిమాలో ఒక తండ్రి పోలవరం ప్రాజెక్ట్ కట్టాలనే ఆశయం కోసం చనిపోతాడు తండ్రి. ఆ తండ్రి ఆశయం కోసం ఆ హీరో పోరాడతాడు. ఒక నల్గొండ జిల్లాలో ఉన్న ఒక ఫ్లోరైడ్ ప్లాంట్ కట్టాలని ఆశయంతో ఉండే ఒక ప్రకాష్ రాజు నష్టపోతాడు. ఆ ప్రకాష్ రాజుకి తినండగా నిలబడి తను అనుకున్న ఆశయాన్ని ఎలా నెరవేర్చాడు అనేది కథ. అంటే ఒక బిగ్నెస్ వస్తుంది ఒక హీరో మీద, ఒక తన మీద కాకుండా మన కోసం చేసుకోవటం కానీ మన పక్క వాళ్ళ కోసం చేయటంలో ఇంకొంచెం ఎలివేషన్ వస్తుంది కదా, అలా డిజైన్ చేసిన. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 శేఖర్ గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్. చూసారా మూవీ? చూసాను మేడం. అవునా, ఏం నచ్చింది ఈ మూవీలో? అన్ని నచ్చాయి మేడం, ఫైట్స్, స్టేజింగ్ అండ్ సాంగ్స్. ఓకే, సో వినాయక్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హలో శేఖర్ గారు. హలో సార్. శేఖర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే, బాగున్నానండి. ఓకే, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ శేఖర్ గారు. ఎక్కడ చూసారు సినిమా? సార్ నా వరంగల్ నర్సంపేటలో సార్. ఓకే. మీకు బాగా నచ్చిన సాంగ్ చెప్పండి సార్. అది ఫస్ట్ సాంగ్ ఉంది, లాస్ట్ సాంగ్ సార్. ఇది తమన్నా సాంగును టైటిల్ సాంగ్ నచ్చినవా? అవును సార్, వాట్సాప్ సాంగ్. ఓకే, బాగా నచ్చిన సీన్ చెప్పండి సార్. ఒకటి సార్, ఒకటి స్టేజింగ్, ఎయిర్పోర్ట్ లో స్టేజింగ్ ఒకటి ఫైట్స్. టోటల్ ఆలోచిస్తారు, ఒకటం లేదు. ఓకే. మా సినిమా కేర్ పడ్డస్ అంటే మీరే సార్, వివి వినాయక్ గారే. అది ఆది గాని, నాయక్ గాని, ప్రజెంట్ ఈ రోజు సీను అల్లుడు సీను గాని మీ తర్వాతే సార్ ఎవరైనా. థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఒక సొసైటీలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా ప్రజలకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. అవును సార్, మీరు నాయకులు ఇట్లా అంటే పీపుల్స్ ఇట్లా బెగ్గర్స్ వాళ్ళు చూపించారు. అవునండి, అది బాగా నచ్చింది సార్. మారాలి సొసైటీ మారడానికి మీరు మంచిగా తీసుకు చేస్తారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. ప్రతి సినిమా చూస్తాం సార్ దాన్ని కంపల్సరీ. ఈ వినాయక్ అంటే మాకు ఒక ఫేవరెట్ ఫ్యాను, చూడాలి అంతే. అది ఆ సాంగ్స్ అయినా ఫైట్స్ అయినా అది ఏందనేది చూడాలి. ఒక మెసేజ్ ఇస్తారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. ఇదేండి శ్రీనివాస్ ఉన్నాడు, మాట్లాడండి శేఖర్ గారు. ఓకే సార్. ఓకే శేఖర్ సార్, గుడ్ ఈవినింగ్. సిని గారు బాగున్నారా? బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు? బాగున్నాను సార్. ఫస్ట్ సినిమా అయినా మీరు ఇరుగా తీశారు సార్. థ్యాంక్ యూ సార్. మీకు సమంతం తీసుకోలేదు, సమంతం మీరు ఏ పాట తీసుకోలేదు సార్. మీ డాన్స్ అసలు డాన్స్ అంటే అది. ఆ తర్వాత రామ్ చరణ్ వెంటనే స్థానం లీడింగ్ ఉంది సార్. బాగుంది సార్ మీ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఫస్ట్ సినిమా దేంట్లో తీసుకోలేదు, అసలు రిమార్క్ అనేది లేదు సార్. చూస్తుండే ఒకసారి చూసారు, మళ్ళీ సార్ చూడాలి, మళ్ళీ ఫ్రెండ్స్ తో మంచి ఎంజాయ్మెంట్ చూడాలి అని చెప్పేసి మేము అనుకున్నాం. అయ్యో తప్పకుండా సార్, చూసి మళ్ళీ బ్లెస్ చేయండి సార్ నన్ను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీరు మంచి సినిమాలు చేయాలి సార్ కంపల్సరీ కాంబినేషన్ లో. తప్పకుండా సార్, తప్పకుండా. వినాయకులు చేస్తానంటే కళ్ళు మూసుకుని చేసేస్తాను. లెజెండర్ డైరెక్టర్ తో మనకు ఆలోచన అవసరం లేదు. అదే లెజెండర్ ఆలోచన అవసరమే లేదు. అదే సార్. సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. అండ్ నెక్స్ట్ కాల్. హలో కాల్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడు చేసింగ్ సీన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో నువ్వు ఎలాంటి వర్క్ చేసావు దానికి? ఇట్స్ అ ఫస్ట్ ఫిల్మ్ రైట్? సో ఏం కష్టపడలేదండి, అంత మొత్తం మీరే కష్టపడినట్టుంది స్క్రీన్ మీద చూస్తుంటే. కానీ వినాయకులు అసలు ఆ రోజు నేను ఇప్పుడు వినాయకులు టైరింగ్ ఫేస్ దెబ్బలు ఏమన్నా తగిలాయా? దేనికండి? చేసింగ్ సీన్ ఇప్పుడు లేదు, చేసింగ్ అప్పుడు తగలేదు, ఇంట్రడక్షన్ ఫైట్ అప్పుడు కొంచెం అండి తగిలాయా. సో హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ అసలు? వండర్ఫుల్ అండి, అమేజింగ్, మోస్ట్ మెమరబుల్ డేస్. ఎవ్రీ డే షూటింగ్ ఇస్ మెమరబుల్ నాకు. సో వినాయక్ గారితో వర్క్ చేయడం ఎక్స్ట్రాడనరీ అండి. ఓకే, కాల్ తీసుకుందాం. హలో గ్రీష్మ. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యా, ఎవరితో మాట్లాడతావు? వినాయక్ అంకుల్ తో. యా, మాట్లాడు. మూవీ చూసావా? చూసా. ఓకే, మాట్లాడు. హాయ్ అమ్మా గ్రీష్మ. హాయ్ సార్. హౌ ఆర్ యు అమ్మా? ఫైన్ సార్. మీ సీన్ బాగుంది సార్, మీ సినిమా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు అమ్మా గ్రీష్మ? సార్ డైరెక్టర్. థ్యాంక్ యూ అమ్మా. ఏం చదువుతున్నావు గ్రీష్మ?
నువ్వేం చదువుతున్నావు? 8th క్లాస్ సార్. 8th క్లాస్. ఓకే, గ్రేట్. ఎస్ సార్. నీకు మార్క్స్ బాగా వస్తాయా గ్రీష్మ? వస్తాయి సార్. ఓకే, బాగా చదువుకో. సినిమా ఏం నచ్చింది నీకు సినిమాలో? టవర్ మీద నుంచి కింద పడతాడు చూడండి సార్. అదే నచ్చిందా? ఇంకా పానీపూరి. పానీపూరి సీన్ కూడా నచ్చిందా? ఓకే, సూపర్ సూపర్ ఓకే సూపర్. గ్రీష్మ, శ్రీనివాస్ తో కూడా మాట్లాడు. మాట్లాడతాను. యా హాయ్ మాట్లాడు. గిరీష్మా, హాయ్. హాయ్ సార్. హౌ డిడ్ యూ లైక్ మై పర్ఫార్మెన్స్? నైస్ సార్. థ్యాంక్ యూ. మీరు మీకు నచ్చిన సీన్ అని చెప్పేశారు. వెరీ హ్యాపీ. ఇంకా ఇంకా ఎక్కువ సీన్స్ తీయాలి అని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా తప్పకుండా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేను హలో సార్. చెప్పండి చెప్పండి. నేను మీ సాయిబాబా డ్రైవర్ ఉన్నారు చూడండి సార్, ఆ, ఆ. వాళ్ళ కూతుర్ని, డాటర్. ఓహో ఓహో, హాయ్ అమ్మా, హాయ్. హాయ్ సార్. హాయ్ హాయ్. డాడీ ఫోన్ కలిపాడు కానీ మీరు బిజీ వచ్చినండి సార్. అయ్యో సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Wow, థ్యాంక్ యూ. she made your day. యా యా. సో థ్యాంక్ యూ సో మచ్ గ్రీష్. సో సమంతతో ఫస్ట్ టైం ఇద్దరు వర్క్ చేయడం. మోర్ ఓవర్ సమంత ఈ మూవీలో చాలా గోర్జియస్ ఉంది ముందు మూవీస్తో కంపేర్ చేస్తే. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హర్? చెప్పు. ఇద్దరు చెప్పండి. అమేజింగ్, అసలు చాలా ఎక్స్ట్రాడినరీ. చెప్పాను ఇందాక చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ చాలా సపోర్టివ్ ఉండింది. అట్ ది సేమ్ టైమ్ షీఈ్ ఎ ట్రెమెండస్ ఆర్టిస్ట్. ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది మూవీలో. ఇంకా యా, సో మీరు చెప్పండి. ఆ అమ్మాయి ఒక మంచి హ్యూమన్ బీయింగ్, దాంతోపాటు చాలా మంచి ఆర్టిస్ట్ అండి. అంటే హీరోయిన్స్ అంటే ఏదో గ్లామర్, ఏదో సాంగ్స్ కోసం అని కాకుండా దీనిలో ఒక సీన్ పెర్ఫామ్ చేసేప్పుడు ఒక సెంటిమెంట్ సీన్ అసలు గ్లిజరిన్ పెట్టుకోకుండా చేస్తుంది, ఆ ఫీల్ అయి చేస్తుంది. నేను అప్పుడు అన్నా, చాలా నీకు చాలా నువ్వు చాలా గ్రేట్ ఆర్టిస్ట్ అనిపించింది ఆ అమ్మాయి. చాలా ఎక్స్ట్రాడినరీ, అంటే అసలు ఏంజెల్ లాగా ఉంది ఈ సినిమాలో. యా సీరియస్లీ వెరీ గార్జియస్. అసలు ముందు ఏ మూవీలో లేదు ఇంత గార్జియస్గా. సో కమింగ్ టు ద సెట్స్ చాలా రిచ్గా ఉన్నాయి. సో మీరు ఈవెన్ వాళ్ళ డాడీ అన్నారంటే కదా 100 crores అయినా పర్వాలేదు, ఎంత రిచ్గా, ఎంత సోఫిస్టికేటెడ్గా, ఎంత సూపర్గా ఉంటే అంత బెస్ట్ అని. సో ఎంతవరకు నిజం అది? అంటే ఈ సినిమా బిగినింగ్కి, ఈ సినిమా స్టార్టింగ్కి ముందు ఒక ధూమ్ లాంటి సినిమా చేద్దామని, డబ్బు ఖర్చు బడ్జెట్ ఇట్లా అసలు ఆలోచించొద్దు అని అన్నారు. నిజమే, ఈ సినిమా సెట్స్ అంత బాగుంటానికి రీజన్ మాత్రం మా ప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అండ్ చోటకే నాయుడు, వాళ్ళిద్దరూ కూడా చాలా ఇంకా అత్యద్భుతంగా, అంటే వాళ్ళిద్దరు కూర్చుని ఈ కాన్సెప్ట్ అని 1కి 4 ఒక సెట్ వేయాలంటే 4 సెట్లు స్కెచెస్ తీసుకొచ్చి నా ముందుకి ద బెస్ట్. నేనేమో మంచి లుక్ ఆలోచించేవాడిని, వీళ్ళ ఫాదర్ మంచి ఖర్చు ఆలోచించేవాడిని. ఓవరాల్గా వర్కౌట్ అయ్యింది. ఓకే, సో మీరు చెప్పండి. ఇప్పుడు we have so many young heroes, right? Yeah. So first movie, okay, super duper hit అయిపోయింది. So what's next actually? We have lots of competition. Yeah, how do you gonna overcome it? యా అండి, ఏమైనా ఆలోచించారా దాని గురించి? అంత ప్రస్తుతానికి ఐఎమ్ హ్యాపీ విత్ ద Okay, you సక్సెస్ just enjoying the ఇదే నేను success, ఎక్స్పెక్ట్ right? చేయండి కదండి. దిస్ ఇస్ ఓన్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత సక్సెస్, ఫస్ట్ మూవీకి ఇంత సక్సెస్ అవుతుందని. బికాజ్ పీపుల్ రిసీవ్ మీ వెరీ వెల్. అను బిఫోర్ ఐ పుట్ ఆన్ డే, ఇప్పుడున్న కాంపిటీషన్కి టాలెంట్ లేకపోతే యూ డోంట్ హ్యావ్ లైఫ్. సో నువ్వు చాలా కష్టపడితే కానీ మనకు లైఫ్ ఉండదనే నేను అన్ని డాన్స్లో కానీ అన్నింటిలో చాలా ట్రైనింగ్ తీసుకొని వచ్చాను. ఓకే, వీ హ్యావ్ అదర్ కాల్. హలో 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 హలో, సతీష్ గారు, చెప్పండి మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి. మూవీ చూసారా? చూసాను 2 times. వావ్, దట్స్ నైస్. సో వినాయక్ గారు ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు, ఎవరితో మాట్లాడతారు ఫస్ట్? వినాయక్ సార్ తోటి. యా షూర్, మాట్లాడండి. హలో. హలో, హాయ్. హాయ్ సతీష్ గారు. సార్ మా ఫేవరెట్ డైరెక్టర్. ఇప్పుడే సార్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడే నిజామాబాద్ నుంచి వినోద్ గారు ఆయన ఫోన్ చేసి మంచి కిక్ ఇచ్చారు మాకు. మీరు కూడా రియల్లీ సార్ ఫిలిం చాలా అద్భుతంగా తీశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు. కొత్త హీరోతో తీయాలన్న ఆలోచన చాలా బాగుంది సార్ మీరు. అవును అవును. అంటే అందరికి అవును, అంటే నాకు ఫస్ట్ టైం నన్ను డైరెక్టర్ని చేసిన సురేష్ గారి అబ్బాయిని నేను హీరోని చేయటం అనేది నిజంగా నాకు
చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. మీరు మీకు ఫీలింగ్ ఏమో అని మాకైతే చాలా బాగుంటుంది. అవునా? థ్యాంక్ యూ. ఓకే, శ్రీనివాస్తో మాట్లాడతారా? సతీష్ గారు తప్పకుండా మాట్లాడండి. సతీష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. ఏం నచ్చిందండి సినిమాలో? మీ ఫైట్ డ్యాన్స్ అయితే ప్లస్ పాయింట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డ్యాన్స్ బాగా చేశారన్నయ్య. అసలు మీకు కొత్త హీరో అనే ఆలోచన లేదు అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు బీసీ సెంటర్స్లో చూస్తే సూపర్ రెస్పాన్స్. సో ముందు మీరు చేసిన మూవీసే మీరు దీనికి హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. అంటే నేను ఒక విషయం మాత్రం నిజంగా చెప్పదలుచుకున్నాను. నేను ఎన్టీఆర్ నా కెరీర్ స్టార్టింగ్లో ఎన్టీఆర్తో చేశాను ఫస్ట్ సినిమా. బాలకృష్ణ గారితో చేశాను, నితిన్తో చేశాను, చిరంజీవి గారు ఠాగూర్ నా లైఫ్ టర్న్ అంటే అప్పటి వరకు ఉన్న దాన్ని మార్చిన నా గతిని మార్చిన సినిమా అది. దాని తర్వాత వెంకటేష్, అందరు పెద్ద హీరోలతో చేశాను నేను. రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్, అందరు హీరోలతో చేశాను. అందరు హీరోల అభిమానులకి నేనంటే ఒక ఇష్టం ఉంది. అంటే మా హీరోతో ఒక మంచి హిట్ ఇచ్చాడు అనే ఒక అభిమానం ఉంది. అందరు హీరోల అభిమానులు కూడా ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. మా ఆడియో ఫంక్షన్ నుంచి మా సినిమా ఓపెనింగ్ వరకు అందరు హీరోల అభిమానులు కూడా సినిమాని విపరీతంగా ప్రేమించారు. అది ఈ సినిమా ఓపెనింగ్స్కి దానికి చాలా బాగా హెల్ప్ అయ్యి సి క్లాస్ స్టేషన్స్లో కూడా చాలా అద్భుతం మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తనని కూడా అలాగే ఓన్ చేసుకున్నారు. ఒక కొత్త అబ్బాయిన కూడా ఓకే, డాన్సులు బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు, లుక్స్ బాగున్నాడు. ట్రైలర్స్ టైంలోనే అర్థమైపోయింది డాన్స్ సూపర్ అని. యాక్షన్ గురించి మూవీ చూసాక తెలిసింది. ఇప్పుడు ఇంకో కాల్ రెడీగా ఉంది. హలో మేడం. ప్రియాంక గారు. అవునండి, నేనే ప్రియాంక. మూవీ చూసారా? అవునండి, చూసాను. ఓకే, వినాయక్ గారు ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి ఎలా నచ్చిందో మూవీ. హలో సరే మేడం. సార్ బాగున్నారా? సార్ బాగున్నా ప్రియాంక గారు, మీరు బాగున్నారా? బాగుంది సార్ సినిమా. థ్యాంక్ యూ. చూసాను సార్ సినిమా 2 times చూసారా? అవునండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ప్రియాంక గారు. ఇదిగో శ్రీనివాస్ ఉన్నాడు, ఏమేమి నచ్చినాయి అన్నీ మీరు చెప్పండి. తను ఎలా యాక్ట్ చేశాడు, ఎలా బాగున్నాడు చెప్పండి. ప్రియాంక గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు సినిమాలో చేసిన బంగీ జంప్ చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గాజుల కోసం మీరు ఫైట్ చేస్తారు చూడండి, హీరోయిన్ కి ఇవ్వడానికి, అది చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. కామెడీ కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. చాలా అందం ఉన్న హీరోలా చేశారండి. థ్యాంక్ యూ ప్రియాంక గారు, థ్యాంక్ యూ. ఓకే ప్రియాంక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కమింగ్ టు ద ప్రకాష్ రాజ్ రోల్ చాలా డిఫరెంట్గా ఉంది. అట్ ది సేమ్ టైం మీకు అసలు ఎలా ఐడియా వచ్చింది అంటే డబుల్ రోల్ చేయాలి? అంటే ఈ కథలో నాకు నచ్చిందే అది. నాకు రైటర్ బాబీ చెప్పినప్పుడు నాకు నచ్చింది ప్రకాష్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నుంచి డింపుల్ క్యారెక్టర్ ఇలా అన్నీ నచ్చి ఓకే. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరు కలిసి ఊర్లో చేసేది మాత్రం నిజంగా చాలా బాగుంది చెప్పాలంటే. అంటే చాలా రియలిస్టిక్గా ఉంది, నిజంగానే ఊర్లో అలాంటి వాళ్ళు ఉంటారు. సో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఓన్ చేసుకొని మన క్యారెక్టర్ లాగే ఉంది అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటారు. ఇట్ వాజ్ రియలీ గుడ్. సో ఇంకా కమింగ్ టు ద కామెడీ, బ్రహ్మానందం గారి కామెడీ. సో కామెడీ ట్రాక్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది రవి బాబుది. సో హౌ వాజ్ ఇట్? చాలా అంటే బ్రహ్మానందం గారి కామెడీ అంటే అసలు ఆయన చూస్తేనే నవ్వేస్తున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏం పంచెస్ ఏంటి కామెడీ అనేది కూడా చూడకుండా చూస్తే నవ్వేస్తున్నారు ఫస్ట్. అది బెస్ట్ పార్ట్ అండి బ్రహ్మానందం గారు. అంటే ఇంకా 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 అంటే బ్రహ్మానందం గారు నిజంగా ఈరోజు సినిమాకి హెల్ప్ అవుతున్నాడు ఆయన. చాలా మూవీస్లో ఈవెన్ సెకండ్ హాఫ్ లాస్ట్లో అయినా సరే బ్రహ్మానందం గారు డెఫినెట్గా ఆయన హెల్ప్ అవుతున్నాడు సినిమాకి. ఆయన్ని చూడడానికి వస్తున్నారు, చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ బ్రహ్మానందం ఉన్నాడు రా అని. అంటే రీసెంట్గా చాలా మూవీస్లో పెట్టారు కాబట్టి మీరు ఆ సెంటిమెంట్తో పెట్టారు, లేకపోతే అలా అని కాదండి. నాకు కృష్ణ దగ్గర నుంచి బ్రహ్మానందం గారు అన్ని సినిమాల్లోనూ ఉన్నారు. సో అలాగా లక్ష్మి సినిమాలో మంచి క్యారెక్టర్ అయింది, తర్వాత కృష్ణలో చాలా మంచి వేషం, దాని తర్వాత నాయక్లో చాలా మంచి వేషం, చాలా ఎస్పెషల్లీ అవును అవును. ఓకే ఇప్పుడు ఓకే శ్రీను, నీకు ఇంత పెద్ద పెద్ద స్టార్స్తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్? చాలా ఇష్టం డెఫినెట్లీ. వాళ్ళందరూ లెజెండరీ యాక్టర్స్,
సో ఐ వాజ్ రియల్లీ ఐ థింక్ ఐమ్ లక్కీ బాయ్ అంత లెజెండరీ యాక్టర్తో First స్క్రీన్ movie స్పేస్ కి. షేర్ చేసుకోవటమే నిజంగా ఐ ఫీల్ రియల్లీ లక్కీ. అండ్ డెఫినెట్లీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అన్న త్రూ అవుట్ ద ఫిలిం. చాలా కంఫర్ట్ జోన్లో పెట్టేశారు ప్రకాష్ గారు కానీ బ్రహ్మానందం గారు అందరు. హ్యావ్ టు బీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దమ్. ఓకే, సో మూవీ చాలా మంది చూశారు, చూడని వాళ్ళకి అసలు వాట్ యు వాంట్ టెల్ దెమ్, అసలు మూవీ థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి? ఎందుకంటే ఎవరికి ఎన్ని టెన్షన్స్ ఉన్నా 2.5 hours మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తూ ఎక్కడ బోర్ కొట్టిన 1 minute మీకు బోర్ కొట్టదు మూవీ. సో అంత ఎంటర్టైన్ అవుతారు మీరు ఈ మూవీ చూస్తే. ఓకే, సో వినాయక్ గారు మీరు చెప్పండి, సేమ్ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ట్రెమెండస్ రెస్పాన్స్, అట్ ది సేమ్ టైం చూడని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మూవీ గురించి? ఒక సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఆ సినిమా మిమ్మల్ని 2.5 hours ఎంటర్టైన్ చేస్తుంది. ఒక కొత్త లొకేషన్స్, కన్నుల పండుగగా ఉంటుంది ఈ సినిమా, ఐ ఫీస్టింగ్గా ఉంటుంది. ఒక కొత్త హీరో మన తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఒక కొత్త హీరో వచ్చాడు, సరదాగా ఆ హీరో ఎలా ఉన్నాడు అది అనిపిస్తుంది. ద బెస్ట్ కాస్ట్యూమ్స్, బెస్ట్ సెట్స్, లావిష్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు. ఓకే, సో శ్రీను నెక్స్ట్ వాట్స్ నెక్స్ట్? ప్రస్తుతానికి Not yet సక్సెస్ planned, ah? చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ సక్సెస్ కొంచెం Okay, ఎంజాయ్ మొత్తం అయిపోయిన తర్వాత ఫుల్ కంప్లీట్గా ఎంజాయ్ చేసిన తర్వాత దెన్ Then యూ we'll గోనా think ప్లాన్ about ఫర్ the ద next నెక్స్ట్, రైట్? project. సో వినాయక్ గారు 150th మూవీ చిరంజీవి గారితో అని చెప్పేసి విన్నాము, ఎంతవరకు నిజం అండి, ఎప్పుడు చూడొచ్చు మేము? అంటే ఎవ్రీబడి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అవునండి, యా, ఆఫ్ కోర్స్. నేను కూడా. సో చెప్పండి ఎప్పుడు? అంటే అది ఇంకా Not yet, ఇంకా మంచి స్క్రిప్ట్ ఇది జరుగుతుంది. work నడుస్తుందా? అది చిరంజీవి గారికి నచ్చాలి. యా, ఆబ్వియస్లీ 150th మూవీ అంటే ఒక రేంజ్ లో ఉండాలి కదా. అవును, సో దానికోసం బాగా వర్కౌట్ చేస్తున్నారా? ఇంకా అంటే దాని మీద కూర్చోలేదు, ఊరికే నెక్స్ట్ అదే నా ప్రాజెక్ట్ మీది? ఇంక తెలియదు, యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్? అంటే తెలీదు. నేను ఒక 1 month ఫస్ట్ దేని గురించి ఆలోచించకుండా ఉన్నాను. యా, రిలాక్స్డ్ గా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి అంటే అనుకుంటున్నారు నేను ఫస్ట్ అయితే, రైట్? 1.5 yearగా చాలా టెన్స్గా ఉన్నాను. ఇది అయిపోయిన తర్వాత యా, ఇలాగైనా హిట్ కొట్టాలి అని, రైట్? అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ ఇంకా హ్యూజ్ సక్సెస్ అవ్వాలని మేము మరోసారి కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఇది అల్లుడు సీను మూవీ టీమ్తో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ V6 News.